Hello guys, welcome back to our channel The Trio. ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మనం ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం ఎంటర్టైన్మెంట్ కోసం. ఇప్పుడు దాకా సమ్మర్ లో బాగా తిరిగి అలసిపోయాము. సో ఇండోర్ లో ఏమైనా ప్లాన్ చేద్దామని ఈ రోజు టేస్ట్ స్మెల్ టచ్ ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం అనమాట, జస్ట్ ఫర్ ఫన్. సో అన్న ఫస్ట్ వాలంటీర్ గా నేను ఆడతానని ఒప్పుకున్నాడు. సో అన్నను కూర్చోబెట్టి ఈరోజు గేమ్ ఆడిపిద్దాం. ఫస్ట్ అన్నకైతే కళ్ళ గంతలు కట్టాలి, కడదాం. సో ఇప్పుడు మన మహేందర్ కి కళ్ళ గంతలు కడదాం, ఎందుకంటే ఏం చూడకూడదు కదా, అసలుకే దొంగ కదా వీడు. అసలుకే బేషుగా అనిపిస్తుంది. కనిపిస్తున్నారా? ఏం కనిపిస్తలేదు. ఆమె ఏ లేటి అమ్మా నీ గోర్లు పుచ్చుకుంటున్నాయి. ఎన్నేళ్ళు రా? రెండు. అంతేగా. మన మహేందర్ కి ఐటమ్స్ రెడీ అయినాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇవే ఐటమ్స్. రండి మనోడు టాలెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటిది? What do you want? Taste, guess or మనం ఏదైనా chalo. ఫస్ట్ అన్నకి టేస్ట్ ఇద్దాం. Taste? యా, Yeah, sure. అన్న టేస్ట్ చేస్తాడంట, చూద్దాం రండి. Come on. ప్రసాదం పెట్టండి. ఇది చేతనే తాగుతలేదురా. Yeah, taste it. Taste it, na. టేస్ట్ చేసిరా, చేతురా? చేసామన్నా, పెద్ద ఐటమ్ అది. బాగుందని తినేమాకన్నా ఎక్కువ. ఈడు నా చేతులు ఏడుందా? బ్రూ ఏంటన్నా? బ్రూ పౌడర్. Brew powder. గట్టిగా చెప్పన్నా. బ్రూ ఓకే. Brew powder. Okay. పక్కా షూర్. Okay, wait. నాకు ఏయ్ ఏం పోతారా? ఏం Taste it. స్పర్శ కూడా ఉండలేదు. Taste it. ఈడుంది. నవ్విడాలి కదా గొంతులు. కొంచెం గట్టిగా చెప్పండి, వినపడాలి కదా జనాలకి. ఏంటిది? మసాలా. ఏ ఏం మసాలా? మసాలా? మసాలాలో బొచ్చుడు మసాలాలు. చికెన్ మసాలా. గట్టిగా చెప్పు. కోడి మసాలా. Chicken masala. Okay. Okay, then దాల్చిన చెక్క. ఏం చెక్క? దాల్చిన చెక్క. Sure? ఎస్. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. But ఎన్ని? మూడు ఐదమ్మా. టేస్ట్ అది ముట్టుకోకూడదు, తినాలి. taste direct. తిను. అరే ఫ్లేవర్. వెల్లుల్లిపాయ. ఏంటిది? వెల్లుల్లిపాయ. ఓకే. Okay. గేదె పెట్టేది గమ్ము. ఎవరంతా గమ్ము. ఏ పెట్టాడు నాకు నువ్వు దాంట్లో కూడా. ఇది కూడా. No touching, only eating. కొంచెం ఉప్పు ఇస్తే అది కూడా ఎత్తుకుంటా. ఏ, చింతపండు. ఏంటిది? చింతపండు. ఓకే. చింతపండు. టేస్ట్ రిజల్ట్స్ అయితే చూసేద్దాం. అన్న టేస్ట్ చేసింది కదా, ఎన్ని రైట్ ఎన్ని రాంగో చూద్దాం. సో ఫస్ట్ అయితే కాఫీ పౌడర్ ఇచ్చాం, బ్రూ అని చెప్పిండు, రాంగ్. కాఫీ పౌడర్ అంటే బ్రూవే కదా. నువ్వు సన్ రైజ్ ఉంది, బ్రూ Brew ఉంది, ఉంది, Nestle నువ్వు item ఉంది. చెప్పాలి. అరే నాకు తెలిసింది అది ఒక్కటేరా. ఏ, నువ్వు ముందర గుడది మొహానికి నాకు నీ తెలిసింది కుటుంబం అది ఒక్కటే. వాడు. మాకు సంబంధం లేదు. ఇది చికెన్ మసాలా కరెక్ట్ Correct. గెస్, ఉమ్. దాల్చిన చెక్క కరెక్ట్ Correct. గెస్, చింతపండు కరెక్ట్ గెస్, వెల్లుల్లిపాయ కూడా కరెక్ట్ గెస్. కరెక్ట్ గెస్. అన్న అరే టేస్ట్ అది కాఫీ రా, కరెక్ట్ చెప్పినారా? బ్రూ అంటే బ్రూ అన్నావు, సన్ రైజ్ చెప్పలే నువ్వు. అది బ్రూ కాదు, బ్రూ కాదు బ్రూ. కాఫీ కాఫీయా కాదా? బ్రూ కాఫీ అంటే పౌడర్ అని చెప్పాలి. బ్రూ అన్నా బ్రూ కాఫీ అన్నా నేను. బ్రూ కాఫీ అనలేదు, బ్రూ రికార్డ్. అన్నా రికార్డెడ్ ఉంది. Brew ఇచ్చిన అన్నావు. పాయింట్ వేసుకుంటాం, పాయింట్ వేసుకుంటాం. బ్రూ బ్రూ అక్కడ బ్రూ అంటే కాఫీ కాదు, point వేస్తాం. కాఫీ బ్రూ అంటే ఏంటి చెప్పు. బురుగా నువ్వు కాఫీ అరే పౌడర్ అని చెప్పాలి. కొత్తగా బ్రూ టీ పొడి కూడా ఇచ్చిండు. తీసుకురా నాకు, నేను తాగుతా. తెస్తాలే. నాకు అలవాటు లేదు, నేను తాగుతా, తీసుకురా. ఓకే అయితే. సో మా అంటే వాడు cheating చేస్తారు. నా లెక్క ప్రకారం 1 2 3 Four correct. 4 కరెక్ట్ చెప్పిండు, 1 రాంగ్ చెప్పిండు. అది కూడా కరెక్ట్. సరే ఆడి ముఖం చూసి ఏడుస్తున్నాడు కాబట్టి ఆ 5 కూడా ఇస్తున్నాం. సో 5కి 5 కరెక్ట్ చెప్పిండు.
మన యామిని గారు వచ్చారండి పెద్దోళ్ళు. సో ఇప్పుడు యామిని గారితో కూడా గేమ్ ఆడిపిద్దాం. టచ్, స్మెల్, టేస్ట్. సో మేడం గారు ఎన్ని పాయింట్లు గెయిన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో కళ్ళ గంతలు కడుతున్నాం అండి. ఫస్ట్ షేక్ చేస్తా, చూద్దాం. అల్లాడిస్తా. సరే అట్లుంటది. అట్లా బిగించి ఎట్లాగో పేక గట్లేకపోతున్నాం కాబట్టి మేడం కట్టు నొక్క అది. నెక్స్ట్ నా టర్న్ ఉన్నది మర్చిపోకండి. నాకు ఏమన్నా ఎన్నేళ్ళు? 31. 62. ఓకే ఓకేనా? కనిపిస్తుందా కనిపించలేదా? కనిపించట్లే. సో మేడం గారికి ఐటమ్స్ అన్ని తీసుకొద్దాము. లెట్స్ గో. సో మన మేడం గారి ఐటమ్స్ వచ్చేసినాయి. కింద పెట్టాలి. ఏం కాదు. సో మా మేడం గారి ఐటమ్స్ వచ్చేసినాయి. టచ్ ఐటమ్, అదే ఏంటి, టేస్ట్ ఐటమ్. సో మేడం గారు ఎంత వాటి చేసి చెప్తారు. వంటలో వాడేవి ఇవన్నీ. సో మేడం గారు మంచి షెఫ్ అంటారు. ఇప్పుడు ఇజ్జత్ పోతుంది చెప్పకపోతే. చూద్దాం ఏం మెరిగింది. మేడం రెడీయా? టేస్ట్ చేయడానికి విత్ ఈజీ. స్టార్టింగ్ విత్ ఈజీ. జస్ట్ చెయ్యలా పెట్టాలి, మొడవకూడదు. స్మెల్ ఏది టచ్ టేస్ట్ అమ్మా, నోటితో తిను. నోట్లేసుకో. ముట్టుకున్నది ఏది ముట్టుకున్నారా? ఇది చేతిలో ఇయ్యి. ముట్టుకున్నది ఏడుతుంది మళ్ళీ మనం పాయింట్ అయిపోతుంది. ముట్టుకున్నాక ఓకేనా? ముట్టుకున్నాడు బంద్ చేయి. ముట్టుకున్నాడు బంద్ చేయమ్మా. రెండో ఐటమ్ తినాలి. ముట్టుకుంటే పాయింట్ పోయింది. మెంతులు. ఇది తింటావా? తిన. ఇది టేబుల్ ఉంటుంది అమ్మ. నీ నోట్లో నాకేందుకు కానీ ఇప్పుడు చాలా అద్భుతమైన ఐటమ్ ఇస్తున్నాం. మేడం ఏంటి మేడం, స్పందించండి ఏదో ఒకటి. అది అవదమ్మా. అయితే కదా నేను టేస్ట్ బాగుంది తినేమాక చెప్పు సమాధానం. గంట తింటావా? ప్లేట్లో పట్టేస్తాం. అమ్మ ఇంకో 5 సెకండ్. ఇప్పుడు మిగతా ఐటమ్ కూడా ఇస్తున్నాడు. ఇది చెప్పండి మేడం. ఇది ఎక్కువ కావాలన్నా వేస్తాం. నువ్వు తిన్నాక సరిపోతుంది. తినండి. వేసాం చేతుల్లో. ఇది సూపర్ ఐటమ్. అది కూరలో అది కూడా వర్క్ అవ్వదు. ఏమైందమ్మా? ఘాట్ వస్తుందంట. ఎగబడేసుకుంటావు కదా కూరల్లో, తెలవదా? ఇంగువానా? అవసరం లేదుగా, కావాలా ఇంకా? నువ్వు ముట్టుకుంటే పాయింట్ ఇవ్వనని చెప్తున్నా. కారంపొడి. కారప్పొడే చాలా ఉన్నాయి. కారప్పొడి అంటే ఏంటి? ఇడ్లీ నంచుకుంటాం అదే? అది కాదు, మామూలు కూరలోకి వేస్తాం కారం. కారమా? ఓకే. నువ్వు ముట్టుకుంటున్నావు తెలుసా? ఇంకేంది? లాస్ట్ ఐటమ్ వచ్చింది. హల్కటి పంపిస్తాం. నువ్వులా కింద పడేసి. సో మేడం గారి టేస్ట్ సెన్స్ అయిపోయింది. చూద్దాం రిజల్ట్స్ ఏంటో తర్వాత. సో మేడం గారి టేస్ట్ సెన్స్ కళాపోషణ ఏంటో చూద్దాం ఇప్పుడు. మేడం గారికి 5 ఐటమ్లు ఇచ్చినాం. మెంతులు రైట్ ఆన్సర్. పచ్చిశనగపప్పు రైట్ ఆన్సర్. అప్పడాలు రైట్ ఆన్సర్. కారం రైట్ ఆన్సర్. కారం ఫస్ట్ బాగున్నది. ఇంగువ, ఆవాలు ఇక్కడ పెట్టింది. ఆవాల్ని ఏం చెప్పినాం?
ఏదో చెప్పింటాలే. పెద్ద ఐటమ్ చెప్పింది. నువ్వులు చెప్పా. ఆవాలు తిని నువ్వులు అంది. మేడం గారికి 5కి 4 పాయింట్లు వచ్చింది. చిటికలేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన పూజ్యులు పెద్దలు గౌరవనీయులైన విజయవాడ వాసి కృష్ణ గారి టేస్ట్ తో సన్మానం చేద్దాం. ఎంత మటుకు చెప్తాడో చూద్దాం. నిలబెట్టాలన్నా పరువు, బెజవాడ పరువు నిలబెట్టాలి. బెజవాడ అంటే ఫుడ్ అంటే బెజవాడ. గంటలు కట్టేద్దాం ఫస్ట్. నా ఎందుకన్నా సంపెత్తున్నావు నాకు ఇప్పుడు ముక్కు. జారిపోయిద్దిరా పక్కా చెప్తున్నా. నాకు సంబంధం లేదయా. నాకు కనిపిస్తే చూసి చెప్పేస్తా ఐటమ్స్. నాకు ఇది కలిపి ఇట్లా జారిపోయింది కన్ఫర్మ్. అంతసేపు అయితే ఉంటుంది. కొంచెం పైకి కట్టాలి. అమ్మని అమ్మ అది సంపమాకిరా. మా అమ్మకి ఒక్కడే కొడుకుని నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి. అన్నయ్య. సో ఇప్పుడు మనం టేస్ట్ ఐటమ్స్ అయితే ద గ్రేట్ రాజాది రాజా రాజా వీర వీర మార్కాండ బెజవాడ వాసి టేస్ట్ లో దీని అమ్మ కొట్టే ఎవరు చూద్దాం. గోదావరి రుచులు ఎంత మటుకు చెప్తాడో చూద్దాం. ఫస్ట్ ఐటమ్ అట్లా నేను ప్రతి ఐటమ్ చేతికి ఇచ్చిన నోట్లో పెట్టినారు. ఇట్లా పెట్టినా నోట్లో అట్లే తినాలి. ఎండు మిరపకాయ కారం లేదులే అట్లా. ఎక్కడి పక్కన ఎక్కడ ఆర్టిఫిషియల్ తయారు చేసింది ఏంటి? గుంటూరు కారం తిరిగి పెరిగిన వాళ్ళం మేము. అర్థమైందా? మండుతుంది. ఏంది అరే విజయవాడ మంచిగా వాడతారు ఫుడ్ లా. ఇంగువ అన్నా అయ్యమ్మ మరి ఏదో మీకోసం ద మోస్ట్ ఈజియెస్ట్ ఐటమ్ నౌ. ఈట్ ఇట్, టేస్ట్ ఇట్, ఫీల్ ఇట్. పసుపు. మీకోసం ఇప్పుడు మంచి స్వీట్ పెడుతున్నా. తినకుండా చెప్తాయి మిరియాలు. మిరియాలట ఫ్రెండ్స్ చూడండి. నీకోసం అది ఇంత స్వీట్ గా ఆన్సర్స్ చెప్పాను నీకు. లాస్ట్ స్వీట్ అరే అమ్మ ఒక్కటైనా స్వీట్ ఇవ్వండి. ఇద్దరికి ఇచ్చినాం రా మేము స్వీట్. అరే బర్రె బూస్ట్ 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 అలా కొంచెం ఏంటి అన్న బూస్ట్. అలా కొంచెం ఏంటి అన్న అన్న బూస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఓకే బూస్ట్. సో ఇప్పటికైతే టేస్ట్ అయిపోయింది. అసలు అసలు డౌటే లేదు. మంచి స్వీప్ అవుట్ చేశాడంట. చూద్దాం మరి. ఓకే కమింగ్ టు టేస్ట్. ప్లేట్ లో ఏం ఉంచలేదండి, మొత్తం నాకేసిండు. అన్ని కరెక్ట్ చెప్పిండు. మిరియాలు, పసుపు, బూస్ట్, ఇంగు అన్ని కరెక్ట్ చెప్పేసాడు. ప్లేట్ నాకేసాడు అనమాట. 5 out of 5. ఇంకోటి తినేసినాడు. ఇంకోటి ఏదో తినేసినాడులే. పచ్చిమిర్చి మినిమం ఉంటది. అది విజయవాడ అంటే. మీలా కాదు. ఎవడన్నా 5 out of 5 ఒక్క గేమ్ లో కొట్టిందా? ఒక్క గేమ్ లో 5 out of 5 కొట్టిండా? మినిమం ఉంటది. ఈ పసుపు నోట్లో చెప్పడా? మీరు చెప్పలేదుగా. మీరు చెప్పలేదుగా. నీకోసం చిట్కెల్. సో ఇంతటితో గెస్ ద టేస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఛాలెంజ్. ఎవరు గెలిచినారో మీకు ఎవరు చెప్పక్కర్లా. ద కింగ్ ఆఫ్ టేస్ట్. అర్థమైందా? సో ఇలా గెస్ ద టేస్ట్ ఛాలెంజ్ అయితే అయిపోయింది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.